మెదక్ ఎంపీగా ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి బీసీ బిడ్డ నీలం మధును గెలిపించాలని ఓటర్లను మంత్రి కొండా సురేఖ కోరారు. గత 25 ఏళ్లుగా ఈ సెగ్మెంట్లో వేరే పార్టీల వారిని గెలిపిస్తున్న విషయం ఆమె ప్రస్తావించారు. గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసి గెలిచారని మంత్రి గుర్తు చేశారు. మెదక్లో రాహుల్ సభను సక్సెస్ చేయాలని సురేఖ పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో తనపై చేసిన ట్రోలింగ్లపై కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జగన్మోహన్ అన్నారు. తనకోసిన ప్రజాదరణను చూసి ఓర్వలేక సోషల్ మీడియాలో బురద జల్లే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రమాణం చేసేందుకు వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డిని రెడీనా అని సవాల్ చేశారు. పెద్దపల్లి జిల్లా మందనికి చెందిన సుమారు 200 మంది విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు మంత్రి శ్రీధర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి శ్రీధర్ బాబు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత విశ్వ బ్రాహ్మణ సంఘం అభివృద్ధికి సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడే వారికి పార్టీలకే ఓటు వేయాలని కమలానంద స్వామీజీ, గాయత్రి పీఠం శ్రీకాంతానంద స్వామీజీ పిలుపునిచ్చారు. రాష్ట్రీయ వానర సేన ఆధ్వర్యంలో వినయనగర్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. సనాతన హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులను తిప్పి కొట్టాలని స్వామీజీలు పిలుపునిచ్చారు. యువత సమస్యలు కాంగ్రెస్ పార్టీతోనే పరిష్కారం అవుతాయని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేశానని ఆయన చెప్పారు. మంచిర్యాలలో జరిగిన యువ సమ్మేళనంలో వంశీకృష్ణ ముఖ్య అతిథిగా మాట్లాడారు. గత బీఆర్ఎస్ సర్కారు హామీలేవి అమలు చేయలేదన్నారు. హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎల్లారెడ్డిగూడ ఆర్బీఐ క్వార్టర్ సమీపంలోని హనుమాన్ టెంపుల్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడం కలకలం రేపింది. ఈ హత్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. తిరుమల శ్రీవారి సేవకు భూమన కరుణాకర్ రెడ్డి తగడని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అరణి శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. దౌర్జన్యాలు, కబ్జాలు, గంజాయి అమ్మకాలతో భూమన కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో శ్రీనివాసులు ప్రచారం చేస్తూ గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని స్టోరేజ్ రూమ్లో సింబల్ లోడింగ్ యూనిట్లను భద్రపరిచారు. వరంగల్ పశ్చిమ, పరకాల అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన యూనిట్లను కలెక్టర్ సిక్తా పట్నాయక్ భద్రపరిచారు. 2వ దశ ఈవీఎంల ర్యాండమైజేషన్ కమిషనింగ్ పూర్తి చేసిన తర్వాత సింబల్ లోడింగ్ యూనిట్లను భద్రం చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజలంతా మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలు అమలు చేస్తామని సిద్దిపేట కాంగ్రెస్ ఆఫీసులో ఆయన చెప్పారు. తెలంగాణలో 14-15 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలన్నారు. భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ విజయాన్ని ఆపలేరని బీజేపీ నాయకులు వెంకటేష్ గౌడ్ అన్నారు. నర్సయ్యపై సోషల్ మీడియాలో ఆరోపణలతో వీడియో రిలీజ్ చేసిన వెంకటేష్ చందుపై హైత్ నగర్ పోలీస్ స్టేషన్లో వెంకటేష్ గౌడ్ ఫిర్యాదు చేశారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా ఫలితం ఉండదన్నారు.